నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మమతా బెనర్జీ పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది. నేను ముఖ్యమంత్రినే, నేను రిజైన్ చేయ భీష్మించి కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ వరకు ఉన్నది ఆమె గడువు. అయితే ఏ రాత్రి 12 తర్వాత గవర్నర్ రద్దు చేసి పడేస్తారు. అది సహజం. ఇక మామూలుగా మర్యాదగా రాజీనామా చేస్తేనేమో హుందాగా ఉంటుండే. లేదు, నేను చేయను, నేను ముఖ్యమంత్రినే అని కూర్చున్నది. ఇది గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, పాపం 80 మంది ఎమ్మెల్యేలు ఆమె పక్షాన గెలిచిరు. ఆమె పెట్టిన మీటింగ్ భవిష్యత్ కార్యాచరణ, నీ బొంద కార్యాచరణ ఏం చేస్తావు నువ్వు అని భవిష్యత్ కార్యాచరణ గురించి ఎమ్మెల్యేలతో మాట్లాడడానికి 80 మందిని పిలిస్తే అందులో 10 మంది డుమ్మగొట్టిరు. 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మగొట్టిరు. యాడికి పోతారు వాళ్ళు? బీజేపీలోకి వస్తారు. 70 మంది మాత్రమే హాజరైనట్లు వార్తలు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని తొలగించేందుకు సమావేశం నిర్వహించారు. కానీ దీనికి ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో పార్టీలో చీలిక ఏర్పడిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఊహాగానాలను టీఎంసీ తోసిపుచ్చింది. గైర్హాజరుపై వారు ముందుగానే సమాచారం ఇచ్చారని ఓ ప్రకటన. ఏం సమాచారం ఇచ్చారు? ఆ 10 మంది ఇటే బీజేపీకి పోతారు గ్యారంటీ. నీ చిత్రహింసలు, నీ పరిపాలన, అద్భుతమైన పరిపాలనకు వాళ్ళు ఇన్ని రోజులు భయపడి సరెండర్ అయ్యారు. ఇప్పుడు స్వేచ్ఛాజీవులు వాళ్ళు. జై శ్రీరామ్ అంటారు. ఇప్పుడు అంటలేరు పశ్చిమ బెంగాల్లో దద్దరిల్లుతున్నది జై శ్రీరామ్ అని. ఇన్ని రోజులు అయిందా? జై శ్రీరామ్ అనగానే గూండాలు కొట్టిరి, పోలీసు వాళ్ళు కొట్టిరి, నానా రకాల బీభత్సం చేశారు. ఇప్పుడు అయోధ్య దాకా వినొచ్చేటట్లు జై శ్రీరామ్ అంటున్నారు. అది భారతీయ జనతా పార్టీ గొప్పతనం. మమతా బెనర్జీ పని క్లోజ్. ఇంత 10 మంది ఎమ్మెల్యేలు కూడా గంభీరానికి చెప్పుకున్నాడు. నాకు వాళ్ళు ఫోన్ చేసిర్రు, ఎండలో తిరిగింది కదా ఎలక్షన్లప్పుడు, వడదెబ్బ తాకిందట, ఇంట్లో ఉన్నారని బయటకు చెప్పుకున్నాడే. కానీ ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు అంటే బీజేపీ కండువా కప్పుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంతే. మరి ఏమంటారు ప్రేక్షకులారా? మమతా బెనర్జీ పని ఎట్లనే అయిపోయింది. ఉన్న ఆయన 80 మందిలో 70 మంది మిగిలి వాళ్ళు కూడా ఇంకా ఎన్ని రోజులు వాళ్ళు కూడా వస్తారు, ఈ దిక్కు వస్తారు. ఎంపీలు ఉన్నారు ఆల్రెడీ. మనకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే ఆమె దిక్కు గెలిచిన ఎంపీలు కూడా బీజేపీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కొంచెం మైనార్టీలు ఉన్నదో ఇద్దరితోటి, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు తోటి వీళ్ళ ఎంపీల సపోర్ట్ తీసుకుంటుంది కదా బీజేపీ. ఇప్పుడు వీళ్ళది అవసరం లేదు, ఇక నేరుగా వాళ్ళే వచ్చి విలీనమవుతారు. అప్పుడు థంపింగ్ మెజార్టీ బీజేపీకి. ఏ చట్టం తేవాలన్నా, ఏది తేవాలన్నా బ్రహ్మాండంగా అవుతుంది. ఏమంటారు ప్రేక్షకులారా? మమతా బెనర్జీ దగ్గర ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు నిజంగా సిక్కయి ఉన్నారా, లేకుంటే కండువాలు కప్పుకోవడానికి రాకుండా ఉన్నారా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.